హాయ్ ఫ్రెండ్స్, ఈ సమ్మర్లో చల్లని లస్సీ అయితే ప్రిపేర్ చేసుకుందామండి. చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంటుంది లస్సీ. ముందుగా అయితే ఒక బౌల్లో పెరుగు తీసుకోవాలండి. కమ్మటి పెరుగు తీసుకోండి. పెరుగునంతా ఒక బౌల్లో అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే కొన్ని ఐస్ క్యూబ్స్ అయితే వేసుకోవాలండి. చిక్కటి పెరుగు తీసుకోండి. ఐస్ క్యూబ్స్ వేసుకున్న తర్వాత షుగర్ వేసుకోవాలి. సరిపోయినంత చూసి వేసుకోండి షుగరు. నేను 2 స్పూన్స్ అయితే వేసాను. ఇప్పుడు కవ్వం ఉంటుంది కదా, దాంతో అయితే చిలుక్కోవాలండి. మిక్సీలో కూడా వేసుకుంటారు, అలా అయినా వేసుకోండి. కాకపోతే కవ్వంతో చిలుకితే చాలా టేస్టీగా ఉంటుంది ఇది. ఇలా మొత్తం కవ్వంతో చిలుక్కోవాలండి. అది ఈ మాదిరిగా రావాలండి. మొత్తం ఐస్ క్యూబ్స్ కరిగిపోవాలి, షుగర్ కరిగిపోవాలి. ఒక 5-10 నిమిషాలు చిలుక్కోండి బాగా. ఒక 5 నిమిషాల్లో చేసేసుకోవచ్చండి ఇది. చూడండి, ఈ విధంగా రావాలి. కొద్దిగా చిక్కగానే ఉండాలి, మరి నీళ్ళలాగా ఉండొద్దు. అంతే అండి, లస్సీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు గ్లాసులలోకి తీసుకుందాము. ఇలా గ్లాసులలోకి తీసుకొని దీంట్లో అయితే కోవా వేసుకోండి. లస్సీలో కోవా వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి వేసుకొని చూడండి. చాలా డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ మాత్రం. కోవా వేసుకొని పైన అయితే కొన్ని టూటీ ఫ్రూటీలు కూడా వేసుకోవాలి. అంతే అండి, ఈ వేసవిలో చల్లని లస్సీ అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.